చేపల కూర వండేద్దాం వచ్చేయండి. ఫస్ట్ చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి, నీచువాసన లేకుండా. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసేసుకొని పొడిలాగా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, అప్పుడే బాగా పేస్ట్ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకుతో పాటు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ లేదా కల్లుప్పును వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. అప్పుడే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది చేపల కూరలో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మీ కూరకి తగ్గట్టు వాటర్ని వేసుకోవాలి. చేపలు ఎగురు కాబట్టి వాటర్ తక్కువగానే పడతాయి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత చేపలను వేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చేపల కూర రెడీ. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.